ఇక నేను 2006లో ఈ అభ్యాస్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ, మన హైదరాబాద్లోనే చాలా నేమ్ ఉన్న ఫ్యాకల్టీ, అటు ఎంపీసీ ఇటు బైపీసీ, మేమందరం ఒక చోట గ్యాదర్ అయ్యి మరి ర్యాంక్ తెప్పియాలంటే మన దగ్గర ఓన్లీ టాప్ మోస్ట్ స్టూడెంట్సే కావాలా, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంకర్గా చేయలేమా అనే భావంతో స్ట్రగుల్ అయ్యి ఒక ప్లాన్కి వచ్చి ఈ అభ్యాస్ అనేది 2006లో ఎస్టాబ్లిష్ చేశానండి. బేసిక్గా నాది కూడా అగ్రికల్చరల్ ఫ్యామిలీనే. ఈరోజు యాక్చువల్లీ మా ఊరు రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ ఏంటంటే మనం చెప్పే విషయం ఇన్నోవేటివ్గా డిఫరెంట్ ప్లేసెస్లో మన ఓన్ ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఒక మంచి వీడియో చేసి స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉండేటట్టు చేయొచ్చు కదా అని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అందుకని ఇన్స్టాంట్గా ఒక వీడియో చేద్దాం, స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టు అని ఒక ప్లాన్ చేయడం జరిగిందండి. సో నా ఏం ఏంటంటే 10th క్లాస్ వరకు యావరేజ్గా ఉన్న ఇంటర్మీడియట్ తర్వాత ఒక మంచి ర్యాంకర్గా చేయలేమా, ఎందుకు చేయలేము? సో మా దగ్గర అభిజ్ఞ అనే ఒక అమ్మాయి, అలానే మరి సత్యనారాయణ ఒక కుర్రోడు, మరి